ఆసక్తితో కొన్ని పేజీలు తెరిచాడు. అందులో మాధవి తన పాత్ర ప్రేమ గురించి రాసిన మాటలు చదివాడు. ఆ మాటలు చదివిన తర్వాత విక్రమ్ హృదయం చాలా బాధపడింది. అంటే మాధవి మనసులో ఇంకా వేరే వ్యక్తి ఉన్నాడా అని అనుకున్నాడు. ఆ రాత్రి అతను మౌనంగా ఉండిపోయాడు. మాధవి అడిగింది, ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? విక్రమ్ డైరీని ఆమె ముందు పెట్టాడు. ఇది చదివాను. నువ్వు ఇంకా అతన్ని మర్చిపోలేదా? మాధవి ఒక్కసారిగా షాక్ అయ్యింది. విక్రమ్, అది నా గతం అని విక్రమ్ హృదయంలో బాధ మిగిలిపోయింది. కొన్ని రోజుల పాటు ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకరోజు విక్రమ్ మళ్ళీ ఆ డైరీ తీసుకుని చివరి పేజీలు చదవడం ప్రారంభించాడు. అందులో ఒక పేజీ చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ పేజీలో ఇలా రాసి ఉంది, ఈరోజు నాకు ఒక నిజం తెలిసింది. రాహుల్ ఇక ఈ ప్రపంచంలో లేడు. ఒక ప్రమాదంలో అతను చనిపోయాడు. విక్రమ్ కళ్ళల్లో ఆశ్చర్యం. మరొక లైన్ చదివాడు. అతను చివరిసారి నాకు చెప్పిన మాట, నువ్వు సంతోషంగా ఉండాలి. నిన్ను నిజంగా ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకో. విక్రమ్ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. అతను మళ్ళీ చదివాడు. విక్రమ్, నువ్వు నా